దశరథుని యజ్ఞదీక్ష. దశరథ మహారాజు వశిష్ఠుని నమస్కరించి సంతానం కొరకు అశ్వమేధ యాగమును చేయింపుమని ఋషిశృంగ మహర్షి ప్రార్థించి యజ్ఞ విఘ్నము లోపము జరగకుండా చూచుపారం మీది అని వేడుకొనగా అట్లే అని వశిష్ఠుడు అంగీకరించిన. మరియు యజ్ఞ విధానము బాగుగా తెలిసిన వృద్ధ బ్రాహ్మణులు, శిల్పులు, వడ్రంగులు, నటులు, శాస్త్రవేత్తలు మొదలగు వారిని రాజశాసమును అనుసరించి యజ్ఞకర్మ ఎందు సహకరింపవలసిందిగా వశిష్ఠుడు ఆజ్ఞాపించిన. వారికి వచ్చిన వారికి భోజనము మొండకు వారికై విస్తృతమైన ఏర్పాట్లు జరిగినవి. రాజులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, ధార్మికులైన వారిని ఆహ్వానించమని వశిష్ఠుడు సుమంతుడికి చెప్పిన. సుమంతుడు అందరినీ సగౌరవంగా ఆహ్వానించిన. రాజులందరూ రథములో మొన్నగు వారిని కానుకలుగా తెచ్చి సమర్పించింది. పిమ్మట యజ్ఞశాల దాని పరిసర ప్రాంతంలో చక్కగా తయారు చేసి దశరథుని ఆ ప్రదేశమంతయో చూడవలసిందిగా వశిష్ఠుడు పలికాను. వశిష్ఠుడు ఋషిశృంగుడు చెప్పటం వలన రాజు శుభరక్షత్వంతో కూడినది దినమందు ఆ ప్రదేశంలో చూచుట్టుకు బయలుదేరిను. తదుపరి ఋషిశృంగుని ముందుంచుకొని వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణులందరూ యజ్ఞమును ప్రారంభించరు. శ్రీమంతుడైన మహారాజు భార్యలతో సహా యజ్ఞదీక్ష వహించను. సంవత్సర కాలం పూర్తి అయిన పిమ్మట గుర్రముల దేశములు తిరిగి వచ్చిన. సరయూ నది ఉత్తర తీరమున యజ్ఞం ప్రారంభింపబడినది. బ్రాహ్మణులు ఋషిశృంగని ముందుంచుకొని యజ్ఞమును ఆరంభించరి. ఆ యజ్ఞమున యంత్రాది దేవతలను ఆహ్వానించరి. ఋషిశృంగుడు మొదలగు వారి యంత్రములతో, మంత్రములతో, మధుర గానములతో దేవతలను ఆహ్వానించరి. హోమము చేయువారు దేవతలను ఆవాహన చేసి వారికి ఆవిర్భాగము తగిన రీతిగా సమర్పించరి.